హాయ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 మిత్రులందరూ స్క్రీన్ చూస్తున్నారు. కుడి కన్ను కావాలా, ఎడమ కన్ను కావాలా అని. నిజానికి ఈ స్క్రీన్ చూసిన తర్వాత లేదా ఈ తమ్మునైల్ చూసిన తర్వాత ఎందుకు గోపాల్ రెడ్డి టైటిల్ పెట్టారు అనిపిస్తుంది. ఈ టైటిల్ అవసరం కాదు, అత్యవసరం, అత్యవసరం, బాగా 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 కావాల్సిన అవసరం. రైట్, విషయంలోకి వస్తాను. జనరల్గా మనకిప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్క నిమిషం ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ గమనిస్తే రోజుకి ఒక 10 నుంచి 20 కాల్స్ నోటిఫికేషన్ ఎప్పుడు అని వస్తుంది. మీకు అందరికీ తెలుసు, నోటిఫికేషన్లకు సంబంధించి లేదా వివిధ కోర్టు కేసులకు సంబంధించి సరైన సమాచారాన్ని శ్రీ మేఘన థింక్ ట్యాంక్ మీకు ఎప్పుడో పర్ఫెక్ట్గా అందిస్తుంటున్నాను. కారణం, నా స్టూడెంట్స్ చాలామంది అన్ని శాఖల్లోనూ ఉండడం ఒకటి. సో కాబట్టి దీనిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే, తేదీని నిర్ణయించకపోయినప్పటికీ ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్నది ఇది నేను ముందుటి నుంచి చెప్తూ వస్తున్నాను. కాబట్టి సీరియస్ అభ్యర్థులంతా కూడా, అంటే అందరూ సీరియస్గానే ఉంటారు, ఇంకా చిన్న చిన్న ఆలోచనలు ఎవరైనా ఉంటే వదిలిపెట్టి మీరు అట్లీస్ట్ సిలబస్ పూర్తి చేయడానికి యూ నీడ్ 3 months, యూ నీడ్ డెడ్లీ నీడ్ ఆర్ బ్యాడ్లీ నీడ్ 3 months అన్నమాట. కాబట్టి మీరు వాటిపైన ఫోకస్ పెట్టండి, ఎక్కువ డిస్కస్ చేసుకుని ముందుకు రావాలా. వై? బికాస్ కారణం ఏంటంటే, ఎన్ని లక్షల మంది నోటిఫికేషన్ అప్లై చేస్తారో ఒకసారి ఊహించారా? అందరూ ఖాళీగా ఉన్నారు, డిఎస్సి కూడా అయిపోతున్నాయి, వాళ్ళు కూడా దీనిపైన ఫోకస్ పెడతారు. అంటే మీ శక్తి యుక్తులు ఎక్కువ కావాలా. కాబట్టి వాటిపైన దయచేసి చేయండి. ఏదైనా సరే నేను వెంటనే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానన్న సంగతి తెలుసు. ఒకవేళ ఏపీపీఎస్సీ ఎప్పుడు అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఆ అర్ధరాత్రి కూడా నేను మీకు వీడియోలు పెట్టిన సందర్భం ఉంది. రైట్. సో కాబట్టి కీన్గా ఉండండి. మీరు సిలబస్ పూర్తి చేసుకుని రివిజన్లు చేసుకుని సిద్ధంగా ఉన్న తర్వాతే నోటిఫికేషన్ గురించి ఆలోచన చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. రైట్, ఇక నేను సబ్జెక్ట్లోకి విషయంలోకి వస్తూ ఉన్నాను. విషయంలోకి వచ్చే ముందు మీరు ఒక్కసారి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని శ్రీ మేఘన థింక్ ట్యాంక్ అక్కడ ఉన్నటువంటి యొక్క డెమో టెస్ట్లు రాయండి. ఈ డెమో పీడిఎఫ్ కోసం ఇక్కడ వచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు డెమో పీడిఎఫ్ అని టెస్ట్ పెట్టుకోండి. తర్వాత కోర్సు డీటెయిల్స్ చెప్తాను. నేను విషయంలోకి వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు చూస్తున్నారు, జనరల్గా ఎండోమెంట్ అనగానే మీకు అందరికీ కూడా 2 వాస్తవాలు తెలియాలి. కుడి కన్ను కావాలి, ఎడం కన్ను కావాలి అని ఎందుకన్నానంటే, ఒకటేమో బేసిక్స్, రెండోదేమో అడ్వాన్స్డ్ అనేటువంటి అంశం అనేది మీరు గమనిస్తారు. లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ చూస్తే గత మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీరు గమనించే ఉంటారు. ఎండోమెంట్ ప్రిలిమ్స్ పేపర్లో లాస్ట్ టైం 100కి 90 బిట్లు, మెయిన్స్లో 152, 152 ఎందుకు వచ్చాయంటే జనరల్ స్టడీస్లో కూడా ఎండోమెంట్ బిట్లు ఇవ్వడం వలన అది నిరంతర తపన వల్ల వచ్చింది. కానీ ఆ లాస్ట్ టైం ఎక్కువ ఫస్ట్ టైం సిలబస్ కాబట్టి బేసిక్స్ పైన కూడా దృష్టి పెట్టాడు కాబట్టి బాగా మనకు అభ్యర్థులకి ఈజీ అనిపించింది. కానీ ఏపీపీఎస్సి బేసిక్సే ఇస్తాడా, అడ్వాన్స్డ్ ఇస్తాడా, మధ్య రకంగా ఇస్తాడా అనేది ఎవరూ చెప్పజాలరు. ఎందుకంటే ఏపీపీఎస్సి పరీక్షలు ఒక జూదం లాంటివి. ఇది లాస్ట్ టైమే నేను చెప్పాను. ఎవరికి స్ట్రోక్ ఏపీపీఎస్సీ ఇస్తుందో వీ కాంట్ డిసైడ్, వీ నెవర్ డిసైడ్ జెంటిల్మెన్. అందుకనే నేను మీకు చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నా. ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సింది బేసిక్స్. గోపారెడ్డి బేసిక్స్ ఏమిటి అన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం నాకు అలవాటు. అవధాన్ల గారు క్యాంప్లో ఉన్నారు, డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ గారు, మరియు వారు మీతో వచ్చి ముచ్చటిస్తారు. మిత్రులారా, బేసిక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం చదువుతుంటారు. మహాభారతం బేసిక్స్ అంటే ఏం చదువుతారు? మహాభారతం ఎన్ని పర్వాలు ఉన్నాయి, ఎన్ని ఉపపర్వాలు ఉన్నాయి, ఎవరు రాశారు, ఎవరు చెప్తే ఎవరు రాశారు, ఒక సెకండ్, ఎవరు రాశారు, ఈ మహాభారతం ఏ భాషలో ఉన్నది, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు, అనువదిస్తే ఏ పర్వాలను అనువదించారు, కన్నడంలోకి అనువదించింది ఎవరు, అదే రకంగా బెంగాలీలోకి అనువదించింది ఎవరు, ఇట్లా మీరు చదువుతారు. అలా చదివేటప్పుడే మీకు ఒక ప్రశ్న వస్తుంది. అదేమిటంటే చూడండి,
నైమిసారణ్యము అనేది ఒకటి కనపడుతుంది. లాస్ట్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు ప్రాంతాలు ప్రదేశాలు ఇచ్చాడు కదా. నైమిసారణ్యం ఎక్కడున్నది? బస్, అది బేసిక్స్. నైమిసారణ్యములో జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అనేది అడ్వాన్స్డ్గా ఉంటుంది. భారతదేశంలో ఉన్న 9 తపోవనాల్లో నైమిసారణ్యం కూడా ఒకటి. నైమిసారణ్యంలో జరిగినటువంటి లేక అక్కడ ఒక ముని యాగము చేయడానికి సిద్ధపడిన సంఘటనలతో మీకు మహాభారతాన్ని అవధానులు గారు ప్రారంభించారు. ఈ నైమిసారణ్యం పేరు ఎలా వచ్చింది ఏమిటి? నైమిసారణ్యంలో ప్రముఖమైనటువంటి ఏంటి? అక్కడ చక్రతీర్థం ఉందా? అక్కడ సూత గద్దె అనేది ఏమైనా ఉందా? అక్కడ బలరాముడు ఏమైనా చేశాడా? అక్కడ బలరాముడు బ్రహ్మహత్యా పథకాన్ని విదిలించుకున్నాడా? తనకు తాను తగిలించుకున్నాడా? ఇలాంటి కొత్త కొత్త అంశాలు మీరు చదివితే అప్పుడు మీకు వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే బేసిక్స్ అడ్వాన్స్ చదవడానికి అది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం మీరు కానీ చూస్తే మహాభారతంలో మీకు ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి నేను చెప్పాను. దాదాపు ప్రమారం 20 క్వశ్చన్స్ మీకు అందులో చూపించాను కూడా. ఇందులో మీరు కానీ ఇప్పుడు కానీ చూస్తే ఇప్పుడు కానీ తొక్క తీస్తే భారతదేశంలో మహాభారత రామాయణ గాథలను శిల్పాలుగా చెక్కిన ఆలయం ఎక్కడున్నది? దాన్ని యునెస్కో హెరిటేజ్ సైట్గా ఎప్పుడూ ప్రకటించింది అని అనుకోండి. ఆ ఓరియంటేషన్కి వెళ్ళలేదు. నేను 2021వ సంవత్సరంలోని దీని యొక్క మెటీరియల్ యొక్క రూపకల్పనకు టెస్ట్ రూపకల్పనకు సిద్ధపడినప్పుడు అవధానులు గారు మేము మా బృందం అంతా కలిసి ఇట్లాంటి అడ్వాన్స్డ్గా అప్పుడే వెళ్ళి ఉన్నామన్న సంగతిని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. మీరు అనేక సందర్భాల్లో చూస్తారు. మీరు అందులో మీరు కానీ గమనిస్తే ఇదే మనం అప్పుడు అంతటి ఫోకస్డ్గా తయారు చేసినటువంటి అంశాలు. ఇందులో మీరు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు, వారి యొక్క మిత్ర బృందం, అలాగే మనకు అయ్యగారి శ్రీనివాసరావు గారు ఈనాడు అంతర్యామికి కొన్ని రాస్తారు కాలమ్స్. సారు కూడా దీనికి సహాయం చేసి ఉన్నారు. ఇంతమంది మిత్రులు కూర్చొని తయారు చేసి మీకోసం నిలబెట్టినటువంటి అద్భుతమైనది నేను ఇప్పుడు ఈవేళ చెప్తున్నా. అలా కాకుండా మీకు ఇంకా మరింత కొత్తగా వెళ్ళాడు అనుకోండి, ఈ మీరు కనుక గమనిస్తే అర్జునుడెవరు, అభిమన్యుడెవరు, ఉత్తరెవరు, సుభద్ర ఎవరు, పరీక్షిత్ ఎవరు, జనమేజయ మహారాజు ఎవరు, అసలు ఏమి జరిగినది అనేది నీకు బేసిక్స్ అవి. దాన్ని అడ్వాన్స్డ్ యాగంలోకి వెళితే నీకు అక్కడ పెట్టుబడుతుంది. ఈ రకమైనటువంటి కృషి నువ్వు చేసి ఉండాలి. మీరు అందరూ ఋగ్వేదం చదివారు కదా. ఋగ్వేదము చరిత్ర చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఋగ్వేదంలో అందరూ ఏం చదివారు? ఋగ్వేదము అని అనగానే ఇప్పుడు ఈ వెళ్ళిపోయిందిలేండి, ఇలా కూడా రాసేస్తున్నారు అందరూ. ఈ ఋగ్వేదంలో అందరూ అనగానే అందులో 10 మండలాలు ఉన్నాయి, లేక 10 రుక్కులు ఉన్నాయి, లేక 10 భాగాలు ఉన్నాయి అని చెప్తారు. 9వ మండలమో, 1వ మండలమో, 3వ మండలమో అత్యంత ప్రముఖమైనటువంటివి అని చెప్పేసి మనం చదువుతూ ఉంటారు. కానీ లాస్ట్ టైము బేసిక్ పేపరే కదా, అది మెయిన్స్ పేపర్. నా దృష్టిలో బేసిక్స్. ఆ బేసిక్లో కూడా బిట్ ఏమడిగాడో అందులో మీరు కానీ చూస్తే ఇది లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. అందులో మీరు కానీ గమనిస్తే ఒక్కసారి నేను ఆ క్వశ్చన్ మార్క్ చేసిన మీకు చూపించబోతున్నా మిత్రులారా. వాడు అడిగినటువంటిది చాలా సింపుల్ క్వశ్చన్, కానీ పుస్తకాల్లో మీకు కనిపించదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలా. సో ఋగ్వేదంలోని ఏ మండలాన్ని పవమాన మండలం అని అంటారు? విచ్ మండల ఈజ్ ఋగ్వేద ఈజ్ కాల్డ్ పవమాన మండల? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కన్సెప్ట్ పాయింట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఋగ్వేద. ఇది ఎక్కడ నీకు తెలుస్తుంది? ఇవి ఎవరు చెప్పాలా మీకు? ఎవరు షేర్ చేయాలి ఇలాంటివన్నీ కూడా? అందుకనే మనం ఇంత కృషి చేస్తూ ఉంటాం, ఇన్ని రకాలుగా వ్యూహాలు చెప్తూనే ఉంటాం. అందుకే మీకు యాప్లో కూడా నేను ఎప్పుడు మీకు అందుకనే కుడికన్ను కావాలా ఎడంకన్ను కావాలంటే 2 కావాలి. ఒక ప్రభుత్వాన్ని ఎప్పుడు అంటారు నాకు సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలని. అందుకే సంక్షేమం ఒకటి చేస్తే సరిపోదు, అభివృద్ధి ఒకటి చేస్తే సరిపోదు, 2 కావాలి, 2 మిక్స్ చేసి చేయాలి. అలాంటి ఇదే ఇక్కడ ప్రిపరేషన్లో కూడా మీకు కావాలి. మీకు చాలా వినూత్నమైనటువంటి కోర్సుని మీరు డిజైన్ చేసుకోగలగాలి ఆ రకంగా. అప్పుడే మనం సక్సెస్ఫుల్గా అడుగుతూ ఉంటాం. సో కాబట్టి ఇందులో మీరు చాలా చాలా కొత్త కొత్త అంశాలు మీరు డిస్కస్ చేయడానికి అవకాశాలను కనపడతాయి అనేటువంటి అంశాన్ని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటాయి. మీరు ఇప్పటి వరకు మహాభారతాన్ని తెలియలేక అనువదించారు, ఆంధ్ర మహాభారతం అయినది అని అంటారు కదా. అడిగేటప్పుడు నన్నయ్య ఏ పద్ధతిలో రాశాడు, తెక్కని ఏ పద్ధతిలో రాశాడు, ఎర్రని ఏ పద్ధతిలో రాశాడు, కాస్త తెలుగు పండితులు అడిగి తెలుసుకొని మీరు చదవాలని ఆ శైలి అడిగేటువంటి అవకాశం ఉన్నది. నాటకీయ శైల, రమ్యత శైల, చంపు కావ్య పద్ధత ఏమిటి, అవి కూడా మనకు తెలుసుకొని ఉండాలి. అదే రకంగా మనకు అడ్వాన్స్డ్ అంటే అది ఇంపార్టెంట్. అది అడిగేటప్పుడు మీకు తెక్కని ఇంటి పేరు చాలా ఇంపార్టెంట్. నన్నయ్య ఎవరు అనేది కూడా తెలుసుకోవాలా. మళ్ళీ మీరు రాజరాజ నరేంద్రుడు ఆస్థాన కవి నన్నయ్య అని చెప్పేసి మీకు అలాంటి పాయింట్ కాదు కావాల్సింది.
కొత్తగా మీకు కావాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది మిత్రులారా. మీరు గమనిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నా. అందువలనే ప్రపంచంలో మీకు అనేకమైనటువంటి అంశాలు, చిన్న శ్లోకం ఇచ్చేది ఎక్కడుందని కూడా అడుగుతున్నాడు కదా. ఇవి అడిగేటప్పుడు మీరు చదవాలి. జనరల్గా అందరూ ఏం చదువుతారు? సో మనకి ఈ అడిగేటప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఋష్యమూక పర్వతము. మీరు చాలాసార్లు అందరూ వినింటారు, చాలా పుస్తకాల్లో ఇది కనపడుతుంది. భూ కాదండి, రు. ఒక సెకండ్, ఈ ఋష్యమూక పర్వతము అనేటువంటిది మీరు గాన చూస్తే ఈ పర్వతం పైన జరిగినటువంటి ఘటనలు మనల పరీక్షల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకే ఇవన్నీ మిత్రులారా మనము మీరు కానీ గమనిస్తే చాలా సందర్భాలు ఈ సూపర్ మెంటార్షిప్ కోర్సులో వ్యూహాత్మక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హిస్టరీ ఏది ఇది ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, ఇవన్నీ కూడా శ్రీమేన థింక్ ట్యాంక్ అభ్యర్థులకు అందుబాటులో ఉంచి ఉంటారు. ఇది రాయడం ఎలాగ ఆ వ్యూహం మైండ్లో ఉందనుకో, సబ్జెక్ట్ నీకు గుర్తుకొచ్చేస్తుంది. ఇప్పుడు 18 పురాణాలు ఉన్నాయా, 18 పురాణాలు గుర్తుపెట్టుకోవడానికి 4 పదాలు మనకు అయ్యగారు శ్రీనివాసరావు గారు కట్టుబడి ఇద్దరు కలిసి రాయించారు. అందులో మీకుంది ఆ 4 పదాలు గుర్తుకొట్టే 18 పురాణాలు అయిపోతాయి అనమాట. నేను మైండ్లో ఫీడ్ చేయలేదు, ఇప్పుడు మీకు చెప్తాను అది. సో ఆ రకంగా మీరు తపన పడాలండి. ఎప్పుడు కూడా బిట్టు 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 ఎవరు చేసినా ఆ బిట్టు ప్రయత్నం చేయాలా. ఏపీపీఎస్సీ ఏ రకంగా ఏడుస్తుందో చెప్పలేం, కాబట్టి మనం ముందంజగానే ఉండాలా. ఇది నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను. మొదటిసారి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీకు తక్కువ వయసు ఉంటుంది కాబట్టి మీరు ఇంకా ప్రయోగాలు చేయకండి. చక్కగా తక్కువ వయసులోనే జాబ్ కొడితే రిటైర్మెంట్ మంచి పొజిషన్స్కి మీరు వెళుతారు. కాబట్టి సరైన గైడెన్స్ని, సరైనటువంటి స్థితిని మీరు అంచనా వేసుకోగలగాల. అందుకనే మీకు ఇందులో 200 టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేయడం. 200 ఇది కూడా ఫస్ట్ మేమంతా టీం నిర్ణయించుకున్నప్పుడు ఒక్కో టెస్ట్లో ఎన్ని క్వశ్చన్లు ఇవ్వాలా, ఎలా చేయాలా, రామాయణానికి అంతా ఒక 200 క్వశ్చన్లు పెడితే సరిపోద్దా, మహాభారతం అంతా ఒక 300 క్వశ్చన్లు పెడితే సరిపోద్దా అని అనుకున్నప్పుడు నో 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 అన్ని క్వశ్చన్లు ఏకదాటిగా ఒక అభ్యర్థి రాయడం కష్టమవుతుంది. కాబట్టి పార్ట్ 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 విడగొట్టి దాన్ని చిన్న చిన్న టాపిక్కే టెస్ట్. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి పైన ఒక టెస్ట్ రాయండి. 20 బిట్లు విశ్వామిత్రుడి పైన తెలిసిన తర్వాత 21వ బిట్ ఎవడన్నా పేపర్ సెట్ ఇస్తే కనీసం ఆప్షన్స్ నుండి అంచనా వేస్తాడని మన టీము డిసైడ్ చేసింది. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది ఆ డిస్కషన్, అందుకే మీకు చెప్తాను. అందుకే నేను విశ్వామిత్రుడి పైన ఒక టెస్ట్ రాయించాను. అలాగే శ్రీరాముడు మనం అందరం కొలిచేటువంటి ఆ యొక్క రాముడి పైన ఒక టెస్ట్ కంప్లీట్ అనమాట. అప్పుడేమవుద్ది, బిట్లు ఈజీగా ఉంటాయి, అంటే గుర్తుకి ఈజీగా ఉంటాయి. ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి మిత్రులారా. దయచేసి నేను అందుకే చెప్తున్నా, ఎక్కడైనా సరే నిరంతరం గైడెన్స్, అద్భుతమైనటువంటి మెటీరియల్ రెండే కీలకం. ఏ కాంపిటేటివ్లోనైనా నీకు పూర్తిగా తయారీ నీ చేతిలో ఒక గొప్ప పుస్తకం ఉందనుకోండి, పుస్తకమే కదా మనలో మారుస్తుంది. అది అన్నీ ఒకే చోటుకు వస్తే ఈజీగా రివిజన్ చేస్తారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని, నేను నైంసారణ్యం దృష్టిలో పెట్టుకొని మీకు ఇన్ని వివరాలు చెప్పాను. ఇంకా మీకు తెలుసా, మహాభారతంలో ఇంకా లోతుగా కూడా వెళ్ళాలా. మీరు హనుమంతుడి గురించి కూడా ఇంకా లోతుగా, హనుమంతుడు వెళ్ళాడు, సంజీవుని పర్వతం తెచ్చాడు, లక్ష్మణ మూర్ఛ నుంచి తీసుకొచ్చాడు, అసలు ఎన్నిసార్లు పర్వతాన్ని తెచ్చాడు, ఇది కూడా నా దృష్టిలో బేసిక్స్ ఏనండి. ఇంకా గట్టిగా హనుమంతుడికి ఉన్న ఇతర పేర్లు, హనుమంతుడు ఇసుకలో నడిచి వెళ్ళడం వలన అతనికి ఒక పేరు వచ్చేస్తుంది. ఆ పేరు ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలా. రకరకాలు. ఇంకా నా సబ్జెక్ట్ ఉందా, ల్యాండ్ రికార్డ్స్, భూమి రికార్డులు అంటే అది ఒక మహాసముద్రం. దాంట్లో అనేకమైనటువంటి విషయాలు. ఏపీ ఎకానమీలో భూ సంస్కరణని ముందు గతంలో చాప్టర్ ఉండేది. ఆ ల్యాండ్ రికార్డ్స్ అప్పుడు దాన్ని పూర్తిగా అధ్యయనం చేశాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అసైన్డ్ భూములకు సంబంధించి సమైక్యాంధ్ర ఉద్యమంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అసైన్డ్ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎందుకు ఈ సమైక్యాంధ్ర అనేది రావాల్సి వచ్చి, అది కూడా ఒక కాన్సెప్ట్ అండి. చాలామందికి ఎందుకు ఇచ్చారు, ఏమిటి, నిషేధ చట్టం ఏంటి, అవి మార్చినప్పుడు పార్లమెంట్ రికార్డ్స్ చూసి కూడా అప్పట్లో 12 గంటలు చెప్పాను. అవన్నీ మీకు ఇందులో ప్రస్తావించినందుకే చట్టంలో ఒక బిట్టు పోదు. 1987 చట్టంలో ఒకే ఒక బిట్టు లాస్ట్ టైం ఇచ్చాను, మిగిలినవన్నీ కొట్టిపడేసాం. అలాగా మీరు బాగా గమనించండి. దానికి లింక్ చేసుకొని చదవడం అనేది మనకు చాలా అవసరం. ఎప్పుడైతే అది వచ్చిందో నేను కొట్టేవాడు ఉండడు. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి ఇది మీరు అర్థం చేసుకుని మీరు ముందుకు రావాలా. వచ్చినప్పుడు ఇది కుడికన్నా కావాలా, ఎడంకన్నా కావాలా. మీకు ఇంకా కావాలంటే ఫస్ట్ బేసిక్స్ అన్నీ ఒక చోట చదివేయండి. ఇప్పుడు సిలబస్ పైన కమాండ్ వస్తుంది, మళ్ళీ అడ్వాన్స్డ్కి దిగండి. అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది మీకు. అది కూడా ఒక పద్ధతి పాటించచ్చు. ఒకేసారి బేసిక్స్ అడ్వాన్స్డ్ చదువుకుంటున్నాడు ఒక పద్ధతే.
అలా అయితే టైం పడుతుంది కాబట్టి మీకు విసిగి అనిపిస్తుంటుంది. అట్లా కాకుండా బేసిక్స్ మొదటంతా కొట్టేయండి చెప్తే. నేను ఎప్పుడైనా గ్రూప్స్ వాళ్ళకి హిస్టరీ చెప్తే భూమి శిస్తు అంతా ఒకేసారి చెప్పేస్తా. ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది భూమి శిస్తు? తొక్కది వేదాల కాలంలో కొంత భూమి శిస్తు లేకపోయినా మౌర్యుల నుంచి, గుప్తుల కాలంలో నుంచి, అటు తర్వాత మీరు గాన చూస్తే ఇటు ఆంధ్రాకు వస్తే శాతవాహనుల కాలంలో, అదే రకంగా అటు మళ్ళీ అట్టే కంటిన్యూ అవుతాయి ఢిల్లీ సుల్తానేట్లో కానీ, ఢిల్లీ సుల్తానేట్లో వివిధ వంశాలు, అలాగే మొఘల్ చక్రవర్తులు, అలా ఒకేసారి మనకు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూమి శిస్తుల వరకు ఒకే క్లాస్లో చెప్పేసాను అంతే. భూమి శిస్తు అంతా ఒక చోట అయిపోద్ది. మరి నీకు గొడవ ఉండదు. 1/6 ఇచ్చాడా, 1/8 ఇచ్చాడా, 50% చేశాడా, అట్లా అంతా కూడా. భారతదేశం మధ్యయుగ చరిత్రలో అత్యధికంగా భూమి శిస్తును వసూలు చేసిన ఒకే ఒకడు ఉన్నాడు. 50% పైగా వసూలు చేశాడు దరిద్రుడు. అట్లా మీరు అర్థం చేసుకోవాలా. ఒకేసారి చదవడానికి కూడా ప్రయత్నం చేయాలి. అందుకని దయచేసి ఈ పద్ధతిని పాటించండి. అప్పుడు మీకు తిరిగి ఉండదు. అందుకనే మీకు మరొకసారి చెప్తాను, ఎప్పుడైనా సరే మీరు ప్రిలిమ్స్ అనేటువంటిది దాటడం అనేది ఇప్పుడు చాలా టఫ్ టాస్క్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన వినండి. 70% మీరు సక్సెస్ అయినట్టే ప్రిలిమ్స్ దాటేస్తే. సేమ్ సిలబస్ అయ్యా, మెయిన్స్లో మళ్ళీ అదే రివిజన్ చేసుకోవడం, కరెంట్ అఫైర్స్ యాడ్ చేయడము. ఇది మీరు అర్థం చేసుకోవాలా దయచేసి. 70% ప్రిలిమ్స్ అయినట్టే. దీనికోసం ఏం చేయాలా? ఒక తపస్సే చేయాలా. ఆ తపస్సు నువ్వు రావణాసురుడు చేసినట్టు చేస్తావా, విశ్వామిత్రుడు చేసినట్టు చేస్తావా, వశిష్ఠుడు చేసినట్టు చేస్తావా, మాతంగుడు చేసినట్టు చేస్తావా, ఎవడు చేస్తావో నాకు తెలియదు, కానీ గట్టి తపస్సు చేయాల నువ్వు. అవునా? చేసి 1000 ఏళ్ళు చేసేసాడు ఒక్కోసారి రావణాసురుడు తపస్సు. అది పట్టుదలంటే. వాడికి ఎన్ని అవలక్షణాలు ఉన్నా వాడిలో ఉన్నటువంటి రాజనీతి శ్రీ యొక్క మనకందరికీ పరమ పవిత్రుడైనటువంటి శ్రీరాముని ఆకర్షించింది. అందుకే కదా రావణాసురుడి వద్దకు వెళ్ళి, అయ్యా నువ్వు వెళ్ళయ్యా లక్ష్మణ, వెళ్ళి రాజనీతి తెలుసుకో, గొప్ప అని అంటాడు. కానీ నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, స్త్రీలను చెర పట్టడము అనేది అదేమన్నా రాజనీతిలో రాసి ఉందా? క్వశ్చన్ చేయడం తప్పేమో నాకు తెలియదు, కానీ నా చిన్న అనుభవానికి నేను మాట్లాడలేదు. కానీ రాజనీతి అంటే ఏంటి? రాజనీతి అనేది రాజ్యాలకు సంబంధించినదా, లేదా సంఘ సమాజానికి, సంఘ సంక్షేమానికి, సంఘం ఎలా నడవాలో ఒక ధర్మానికి సంబంధించినదా, లేక నైతిక విలువలకు సంబంధించినదా, స్పష్టమైనటువంటి ఆలోచనలకు సంబంధించిందా, ఏ నైతిక నియమావళి అనేటువంటిది ఏమి నిర్దేశిస్తుంది రాజనీతి అంటే? ఈవేళ రాజనీతి గురించి ఏం చెప్తుంది? భారత రాజ్యాంగం చెప్తుంది. నీకైనా నాకైనా రాజనీతి ఒకటి, అది భారత రాజ్యాంగం. ఇవన్నీ మీరు చదువుకోవాలా. ఓకేనా? ఎనీహౌ, సో కాబట్టి డౌన్లోడ్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్. మీరు పక్కాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారని ఆ శ్రద్ధ ఉండాలా. 30 సంవత్సరాల కాంపిటేటివ్కి డివోట్ చేశాం. ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని యూట్యూబ్లో మీకు ఎండోమెంట్ పైన నేను చేయబోతా. ఆ కార్యక్రమాన్ని ఆ రోజున మీరు చూడండి. ఎండోమెంట్ అవ్వడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం. శ్రద్ధను, క్రమశిక్షణను, మాలో ఉన్నటువంటి ఆ మేధావితనాన్ని ఆన్సర్ చేసే తత్వాన్ని మీరు ఆలోచన చేయండి. ఎంత ప్రయత్నం చేస్తూనే ఉన్నామో మీరు గమనించిన. ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డే.